బాధలు, వాళ్ళ కడుపు తిప్పలు, వాళ్ళ పిల్ల ఎవరి కోసం చేస్తున్నారు? ఇది ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏం నడుస్తుంది? పేదల పక్షాన అసెంబ్లీ సాగడం లేదు, పేదల పక్షాన ప్రభుత్వం నడవడం లేదు, పేదల పక్షాన ప్రభుత్వం ఆలోచన చేయడం లేదు. కేవలం రాజకీయం. ఆ పుష్ప1 పుష్ప2తో ఏం పంట విధానారా మీకు? ఇక ఈ సమస్యల గురించి ఆలోచన చేయండి. ఆ పుష్ప1 పుష్ప2 గురించి పెట్టే ఆలోచన ఈ ఒక్క జియో మీద అసెంబ్లీ నడుస్తుంది కదా, ఒక్క క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఈ ఒక్క జియోలు ఇస్తే ఈ వేల మంది మీ యొక్క ఫోటోలకు పాలాభిషేకం చేస్తారు, దండాలు పెడతారు. నేను దయచేసి చెప్తున్నా, మాకు ఉద్యమం ఏమో తక్కువ నేర్చుకోలేము. మేము పిహెచ్డీలో ఉద్యమాలు చేసుట్లో తెలంగాణ బిడ్డలు పిహెచ్డీలు. అక్క పిండాలు పెట్టుర్రి, నేను చెప్తున్నా, పిండాలు పెట్టుర్రి. ఇంకేం చేస్తారు? సాగు పాట వాడుండ్రి. నేను చెప్తున్నా, ఎవరి కోసం తెచ్చుకున్నామో తెలంగాణకు అర్థం కావడం లేదన్నా. మేము ఎవరు ఆత్మహత్య చేసుకోవద్దు. ఒక మిత్రుడు చెప్తా ఉన్నాడు, అన్న 2 చచ్చిపోయారు. నేను చెప్తున్నా, 2 ఎవరు ఎమ్మెల్యేలు చచ్చిపోవాలి, 2 మంత్రులు కావాలి, అవసరమైతే ముఖ్యమంత్రి కావాలి. బిడ్డలారా, మీరు చావురి, మీరెవరు చావద్దు. నాకు ఒక బాధ ఏందన్నా, వీఆర్ఏలో ధర్నా పోతే వాళ్ళ స్పీచ్లో చెప్పారు అన్న 5 మంది చచ్చిపోయారు. సెక్రటరీ ధర్నా పోతే అన్న 2 చచ్చిపోయారు. అన్న కండక్టర్ ధరలో పోతే అన్న 10-20 మంది చచ్చిపోయారు. ఎందుకు రావి తెలంగాణ తెచ్చుకున్నాం? ఎందుకు తెచ్చుకున్నాం? మా సావడానిక? మీరు హామీ చేతిలో ఉన్నది ఒకటమ్మా, మీరు ఒకవేళ సాగు పాడ పడితే వాడు ఏదో ఒకనాడు యాక్సిడెంట్ చచ్చిపోతాడు. నేను చెప్తా ఉన్నా, పిండం పెడితే వాడి జీవితం పిండం బతికి అయిపోతుంది. ఎందుకంటే హామీలు ఎందుకు ఇస్తారో, ఎందుకు అమలు చేయట్లేరో, ఎందుకు టెంట్ వేసుకోవాలో, ఎందుకు ధర్నా చేయాలో ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నా, చర్చలకు దారి తీస్తున్నారు అసెంబ్లీ. తెలంగాణ తల్లి ఏమిచ్చింది? ఊహ చిత్రం కోసం అసెంబ్లీలో మాట్లాడన్నా, బతికున్న మా తల్లుల గురించి మాట్లాడిరా బెదవల్లారని అడుగుతున్నా నేను. ఊహ చిత్రం తెలంగాణ తల్లి కేవలం ఊహ చిత్రం. నీకు నచ్చినట్టు నీకు నచ్చినట్టు నేను చేసుకుంటారు. కానీ ఈ బతికున్న మా తెలంగాణ నిజమైన ఈ తెలంగాణ తల్లుల గురించి, వీళ్ళ గోస గురించి ఆలోచన చేయండి బెదవాలని అడుగుతున్నాను. ఇది వాస్తవమా కాదా? ఎవరి కోసం చర్చ పెడుతుండ్రు? రాష్ట్ర అసెంబ్లీలో జరగాల్సింది రోడ్ మీద ధర్నా చేసే వాళ్ళ విషయంలో చర్చలు జరగాలి, పెన్షన్ విషయంలో చర్చ జరగాలి, రైతు బంధు మీద